ఢిల్లీ విద్యార్థులపై జరిగిన పోలీసుల అణచివేత అక్రమం అంటూ యువత సంస్థలపై పార్లమెంటు వేదికగా అమిత్ షా రాజీనామా చేయాలి అంటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. దీన్ని తీవ్రతరం చేస్తోంది. సార్, ఈ రిజైన్ చేయాలని అంటే మీకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ప్రతిపక్షాలకు ఒక బలమైనటువంటి ఆయుధం దొరికింది. అంటే ఇప్పటిదాకా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మంత్రులు ఎవరు రాజీనామాలు చేయరు, ఎవరు అకౌంటబుల్ ఉండరు, అదొక స్ట్రాంగ్ మ్యాన్ లీడర్షిప్, ఎక్కడా ఓటమిని అంగీకరించరు, అందువల్ల మడమ తిప్పరు అనుకున్నారు. కానీ మొదటిసారి నరేంద్ర మోడీని మడమ తిప్పేలా చేయగలిగింది ఈ కాక్రోచ్ల ఉద్యమం, యూత్ అండ్ స్టూడెంట్ ప్రొటెస్ట్. దాంతో అపోజిషన్ కు కాన్ఫిడెన్స్ వచ్చింది ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ ను డ్రాప్ చేయించగలిగాం గనక అమిత్ షా టార్గెట్ గా పెట్టుకొని అటాక్ చేయాలని, ముఖ్యంగా విద్యార్థుల పైన పెల్లెట్ గన్లు వాడడము, విద్యార్థుల పైన ఎక్స్పైర్ అయినటువంటి బాష్పవాయువు వాడము, టీర్ గ్యాస్ వాడడము, విద్యార్థుల పైన ఇనుప శూలాలు కలిగిన లాఠీలు వాడడము. దీనిపైన ఈవెన్ సుప్రీంకోర్టు కూడా తీవ్రమైన అభ్యంతరం చెప్పింది. ఇవాళ పత్రికలు కూడా వచ్చింది, మీరు విద్యార్థులతో డైలాగ్ ఉండాలి, డిస్కషన్ ఉండాలి, కానీ ఇలా ప్రొటెస్ట్లను పైన అణచివేస్తే, అగ్రెషన్ చూపితే అది మరింత తీవ్ర రూపం దాలుస్తాయి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. అందువల్ల మీకు దేశవ్యాప్తంగా విద్యార్థుల పైన, యువత నిరసనకారుల పైన జరిగినటువంటి నిర్బంధం, అది మీకు మహిళా ప్రొటెస్టర్లను పోలీసులే అవమానించిన తీరు కానీ, మీకు బీహార్లో ఒక నిరసనకారుని పైన AK-47 ఎక్కువ పెట్టడం కానీ, ముంబాయిలో 27 ఏళ్ల అమ్మాయి పోలీస్ వ్యాన్ కి అడ్డుపడి చేయబెట్టి ఆపిన తీరు కానీ, ఇదంతా చూసింది ప్రపంచమంతా. అంటే ఈ నిరసనల పైన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత భయంకరమైన ఉక్కుపాదాన్ని మోపింది అని, అదంతా అయ్యాక సాధ్యం కాక ఇక అప్పుడు దారికి వచ్చింది, చర్చలు జరిపింది, ధర్మేంద్ర ప్రధాన్నే వదిలేసింది. అందువల్ల మీకు దీనికి అమిత్ షా బాధ్యత వహించాలి. రాహుల్ గాంధీ ఆ రోజు కూడా పార్లమెంట్ లో ఉన్నారు, హూ ఆర్డర్ ఫైరింగ్ ఆన్ చిల్డ్రన్ అని, పిల్లల పైన. కాశ్మీర్ లో తీవ్రవాదుల సహకరిస్తున్న వారిపైన పెల్లెట్ గన్లు వాడడం చూసాం. కానీ మన బిడ్డల పైన మనమే పెల్లెట్ గన్లు వాడి వారి జీవితాలని నాశనం చేసే హక్కు ఎవరికి ఇచ్చారు? ఇది తీవ్రమైన అంశంగా ముందుకొచ్చింది, రాజకీయ వ్యవస్థను కలిసింది, పార్లమెంటును కుదిపేసింది. దానికి అమిత్ షా బాధ్యత వహించాలి అన్నది ప్రతిపక్షాల డిమాండ్. ఎందుకంటే ఢిల్లీ పోలీస్ నేరుగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్, ఎందుకంటే ఢిల్లీలో ఉన్న పోలీసు, ల్యాండ్, ఇలాంటి కొన్ని అంశాల పైన ఢిల్లీ ప్రభుత్వానికి అధికారం ఉండదు, కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంటుంది. ఇతర రాష్ట్రాలకు ఢిల్లీకి ఉన్న తేడా అది. అందువల్ల అమిత్ షా కిందనే ప్రభుత్వం ఉంటుంది గనక, ఈ పోలీసు ఉంటుంది గనక, ఢిల్లీ పోలీస్ ఎక్సెసెస్ కు అమిత్ షా జవాబుదారిగా ఉండాలి అన్నది అపోజిషన్ నరేటివ్ బాగానే ఉంది, కానీ ఆచరణలో ఎంతవరకు సాధ్యం అనేది క్వశ్చన్. ఎందుకంటే ఒకటి, టెక్నికల్ గా అమిత్ షానే ఫైరింగ్ చేయమని ఆదేశిస్తారా? ఒక హోంమంత్రి ఫైరింగ్ చేయమని ఆదేశించారు కదా. టెక్నికల్ గా ఓకే, పొలిటికల్ గా డిసిషన్ అమిత్ షా నిర్ణయం తీసుకోవడం వల్లనే జరిగిందా లేదా ఎవరు వ్యాలిడేట్ చేయలేరు. నా నమ్మకం కేంద్ర హోంమంత్రి స్థాయిలో, అమిత్ షా స్థాయిలో పిల్లల్ని కాల్చండి అని ఆదేశాలు ఇస్తారని నేను అనుకోను. కానీ మీకు ఢిల్లీ పోలీస్ మెజిస్ట్రేట్ ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చేది ఒక మెజిస్ట్రేట్ ఆర్డర్ ఇస్తాడు, హోంమంత్రి ఆర్డర్ ఇవ్వరు కదా. అందువల్ల మీకు పేపర్ లీక్లో మారల్ అకౌంటబిలిటీ, పొలిటికల్ అకౌంటబిలిటీ వేరు, పోలీస్ ఫైరింగ్ కు పొలిటికల్ అకౌంటబిలిటీ, మారల్ అకౌంటబిలిటీ వేరు. అందువల్ల అమిత్ షాను టార్గెట్ చేయడము వరకు ఎంత మేరకు యాక్సెప్టబుల్ అవుతుంది అనేది క్వశ్చన్. రెండవది, ధర్మేంద్ర ప్రధాన్ వదులుకోగలిగారు కానీ అమిత్ షాను వదులుకునే పని మోడీ చేస్తారా? ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ కు అమిత్ షాకి తేడా లేదా? అమిత్ షా ఇవాళ దేశంలో నెంబర్ 2. నరేంద్ర మోడీకి సర్వకాల సర్వావస్థల యందు అత్యంత సన్నిహితుడు అమిత్ షా. మీకు అలాంటి, ఇప్పుడే కాదు, గుజరాత్ లో నరేంద్ర మోడీ చీఫ్ మినిస్టర్ గా ఉన్న సమయంలో అమిత్ షా హోమ్ మినిస్టర్ గా పనిచేశారు. అలాగే నరేంద్ర మోడీ 2014లో దేశ ప్రధానమంత్రి అభ్యర్థి అయినప్పుడు ఉత్తరప్రదేశ్ లాంటి కీలక రాష్ట్ర బాధ్యతలు తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఎజెండా అయిన ఆర్టికల్ 370 లాంటి RSS ఐడియాలజికల్ ఎజెండాను అమలు చేసేటువంటి ఒక నాయకుడు. భారతదేశంలో 70% ఆఫ్ ఇండియా ఇలా బీజేపీ పాలించగలుగుతుంది. మీకు జమ్మూ, మీకు బెంగాల్ లాంటి రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చింది.
దేశమంతటా అధికారంలోకి అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్ లో కూడా అధికారంలోకి రాగలిగిందంటే దాంట్లో అమిత్ షా కృషి, అమిత్ షా రాజకీయ దక్షత, అమిత్ షా నాయకత్వ పటిమ, బీజేపీ ఈ అపూర్వ విజయాలకు కారణం. అలాంటి అమిత్ షాను నరేంద్ర మోడీ ధర్మేంద్ర ప్రధాన్ డ్రాప్ చేసినట్లుగా అమిత్ షాను డ్రాప్ చేసేటువంటి అవకాశమే లేదు. పైగా మీకు ధర్మేంద్ర ప్రధాన్ డ్రాప్ చేసినాక కూడా బీజేపీ ఏమైనా వెనక్కు తగ్గిందా అంటే తగ్గేదే లేదంటోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించింది, కానీ ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంట్కి వస్తే ఎన్డీఏ సభ్యులు సన్మానాలు చేశారు, మీకు స్వాగతాలు పలికారు, ధర్మేంద్ర ప్రధాన్ పొగుడుతూ అమిత్ షా నరేంద్ర మోడీలు మాట్లాడారు. సో ధర్మేంద్ర ప్రధాన్ ఏదో తప్పు చేశాడు, మేము శిక్షించామనే నరేటివ్ బీజేపీ చెప్పడం లేదు. మేము మారల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని రాజీనామా చేశారు తప్ప ధర్మేంద్ర ప్రధాన్ ఏ తప్పు చేయలేదు అనే ధర్మేంద్ర ప్రధాన్ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా వెనకేసుకొస్తుంది. అలాంటప్పుడు ధర్మేంద్ర ప్రధాన్నే అంత ఓన్ చేసుకుంటే ఇక అమిత్ షాని ఏ స్థాయిలో ఓన్ చేసుకుంటారు? అందువల్ల ఈ స్ట్రాటజీ ఫలిస్తుందని నేను అనుకోను, అమిత్ షా రాజీనామా చేయాలి అని. కానీ టార్గెట్ అమిత్ షా ఎందుకు చేస్తున్నారంటే ఈ ఢిల్లీ ప్రొటెస్ట్ల విషయంలో మోడీ ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ఇబ్బందుల్లో పడింది, రాజకీయంగా దెబ్బ తగిలింది గనక ఆ దెబ్బ సరైనటువంటి సమయంలో మేక్ ద హైరన్ వెన్ ఇట్ ఈస్ హాట్ అంటారు, అలా మేక్ ద హే వైల్ ద సన్ షైన్స్ అంటారు. సో అలా మీకు సరైన సమయంలో రాజకీయంగా బీజేపీని విరకాటంలో పెట్టడానికి టార్గెట్ అమిత్ షా వ్యూహాన్ని కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాలు కానీ రచించాయి.